ఇమాజిన్ మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు ల్యాండింగ్ టైం వచ్చింది. ల్యాండింగ్ టైం వచ్చినప్పటికి పైలట్ ఏమో రన్వే అసలు చూడలేకపోతున్నాడు. మొత్తం మేఘాలు, ఫుల్ ఉరుములు, వాన మొత్తం ఉందన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, ఎయిదర్ ఫ్లైట్ని డైవర్ట్ అన్నా చేస్తారు, లేదు ఆ ఫ్లైట్ కాసేపు అక్కడే పైన ఆకాశంలో చక్కర్లు కొట్టి లేట్గా అయినా ల్యాండ్ చేస్తారు. ఇంకొన్ని వరస్ట్ కేసెస్లో ల్యాండింగ్ అనేది రిస్కీ అయ్యి మనకి కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇండియా ఒక కొత్త టెక్నాలజీని క్రియేట్ చేసింది. సో ఈ టెక్నాలజీ ఏందిరా అంటే, మనకి ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ని యూజ్ చేసుకొని ఏరోప్లేన్ అనేది యాక్యురేట్గా రన్వే మీద ల్యాండ్ అయ్యేదానికి గైడ్ చేస్తుందన్నమాట ఈ శాటిలైట్స్. సో ఈ టెక్నాలజీని క్రియేట్ చేసింది ఎవరో కాదు, మన వెల్ నోన్ ఇస్రో అన్నమాట. ఈ ఇస్రో క్రియేట్ చేసిన గగన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని మనమైతే శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ అనేది రీసెంట్గా ప్రూవ్ చేసామన్నమాట. అది సక్సెస్ అయిందనమాట. ఎలా సక్సెస్ అయింది, ఉదయ్పూర్లో ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో ఇండిగోకి సంబంధించిన ఎయిర్బస్ A320 ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ఈ టెక్నాలజీ, ఈ నావిగేషన్ ఉపయోగించుకొని ల్యాండ్ చేసిందనమాట. సో ఇప్పుడు ఈ అచీవ్మెంట్లో అంత గొప్ప ఏముంది, దీనివల్ల మనకి ఏంటి యూజు, నార్మల్గా మనం ఫ్లైట్ని ఎలా ల్యాండ్ చేస్తాం, ఆ నార్మల్ సిస్టానికి ఇప్పుడు మనం వాడిన ఈ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నార్మల్ ల్యాండింగ్ అసలు ఎలా జరుగుతుంది, ఏరోప్లేన్ని ఎలా ల్యాండ్ చేస్తారనేది చూద్దాం. మనం గమనించుకున్నట్టయితే రన్వేకి ఇరువైపులా 2 రేడియో యాంటీనాస్, పెద్ద పెద్ద యాంటీనాస్ ఉంటాయన్నమాట. ఈ యాంటీనాస్ ఏందిరా అంటే ఈ ఏరోప్లేన్ ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం. ఈ రెండిట్లో ఒకటేమో లోకలైజర్, ఇంకొకటేమో గ్లైడ్ స్కోప్ అంటారు. ఈ లోకలైజర్ ఏం చేస్తుందిరా అంటే ఏరోప్లేన్ లెఫ్ట్ రైట్ పొజిషన్స్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది అనమాట. కరెక్ట్గా లెఫ్ట్ ఎంత వెళ్ళాలి, రైట్ ఎంత వెళ్ళాలి అనేది. తర్వాత ఈ గ్లైడ్ స్కోప్ ఏం చేస్తుంది, హైట్, రన్వే నుంచి ఎంత హైట్లో ఉంది, ఎంతకి దిగాలి, ఎక్కడ ఆపాలనేది గ్లైడ్ స్కోప్ చెప్తుంది. సో ఈ రెండిటి ద్వారా వచ్చిన సిగ్నల్స్ని బేస్ చేసుకొని పైలట్ కాక్పిట్లో ఉంటారు కదా, అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట ఈ 2 యాంటీనాస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దాన్ని బట్టి పైలట్ రన్వే మీద ఒక స్ట్రెయిట్ లైన్ సెంటర్లో ఒకటి ఉంటుంది చూసారా, ఎగ్జాక్ట్గా దాని మీద కరెక్ట్గా ఫస్ట్ వీల్ ఏదైతే ఉందో దాన్ని ల్యాండ్ చేస్తాడు. సో ఈ సిస్టమ్ని ఏమంటారంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అంటారు. సో ఇది ప్రపంచంలోనే కొన్ని వేలాది ఎయిర్పోర్ట్స్లో ఇదే సిస్టమ్ని యూజ్ చేసి మనమైతే ఏరోప్లేన్స్ని ల్యాండ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఎయిర్పోర్ట్, ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టినా ILS అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ILS ఏమైనా తక్కువ ఖర్చుతో కూడుకున్నదా అంటే, ILS ఇన్స్టాల్ చేయడానికి ప్లస్ దాన్ని క్యాలిబ్రేషన్ చేయడానికి, తర్వాత దాన్ని సపోర్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఈ 3 కాకుండా దాని మెయింటెనెన్స్ కాస్ట్, ఎందుకంటే ప్రతి ఫ్లైట్, ప్రతి ప్రైవేట్ జెట్ దాని మీద బేస్ అయ్యి డిపెండ్ అయ్యి ల్యాండ్ అవుతుంది కాబట్టి దాని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కొన్ని కోట్లు ఉంటుందన్నమాట. సో దీనివల్ల గవర్నమెంట్కి ప్రతి ఎయిర్పోర్ట్లో ఇది ఇన్స్టాల్ చేసి ఎయిర్పోర్ట్స్ని ఎక్స్పాండ్ చేయడం అనేది ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదు. ఎందుకంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్లోనో లేకపోతే కొన్ని కొండలలో ఎయిర్పోర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, అంటే ఉన్న లొకేషన్స్ వల్ల. లేదు కొన్ని చోట్ల రిమోట్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, చాలా మారుమూల ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అలాంటి చోట్ల ఏమవుతుందంటే ఇలాంటి ILS ఇన్స్టాల్ చేయడం అనేది ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదనమాట. సో ఇప్పుడు ILS చూసాం కదా, అర్థమైంది. ఇప్పుడు దాకా నార్మల్గా ఒక ఏరోప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందని మనకు అర్థమైంది. ఇప్పుడు గగన్ అనేది ఈ టెక్నాలజీ ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. సో మనకి నార్మల్గా ఫ్లైట్కి GPS సిగ్నల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. కానీ నార్మల్గా రిసీవ్ చేసుకునే GPS సిగ్నల్స్ అనేది ఒక 5 to 10 meters అనేది ఎర్రర్ ఉంటుంది. కానీ కార్లోనో లేకపోతే ఇట్లా డెలివరీ ఆర్డర్స్ తీసుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఏరోప్లేన్స్లో అట్లా కాదు, ఒక చిన్న తప్పు కూడా పెద్ద విధ్వంసానికి దారితీస్తుంది. అందుకే ఇండియాలో ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ గ్రౌండ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏం చేస్తాయి, GPS నుంచి వచ్చే సిగ్నల్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి అందులో ఏదైతే ఎర్రర్, నేను చెప్పాను కదా 5 to 10 meters ఎర్రర్ ఉంటుందో దాన్ని కరెక్షన్ చేస్తాయి అనమాట. ఇవి కరెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ సెంటర్స్కి పంపిస్తాయి అనమాట, ప్రాసెస్ చేసి. సో ఈ కంట్రోల్ సెంటర్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి మన ఇస్రో పని స్టార్ట్ అవుతుంది అనమాట. ఇస్రో ఏం చేస్తుంది అంటే ఈ కరెక్షన్ డేటాని మన జియో స్టేషనరీ శాటిలైట్ వెహికల్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే మన శాటిలైట్లు ఏవైతే ఆకాశంలో ఆల్రెడీ పెట్టి ఉంచాయో ఆ శాటిలైట్స్కి పంపిస్తుంది. ఇప్పుడు ఈ శాటిలైట్స్ అనేవి ఏరోప్లేన్కి రియల్ టైంలో ఆ డేటాని పంపించడం వల్ల ఏరోప్లేన్ యాక్యురేట్గా ల్యాండింగ్ అనేది రియల్ టైంలో డేటాని చేసుకొని ల్యాండ్ చేసుకోగలుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంట్రా అంటే, మనకి గగన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల
ఫ్లైట్ డైవర్షన్స్ అనేవి చాలా మటుకు తగ్గిపోతాయి. బెటర్ సేఫ్టీ ఉంటుంది, బెటర్ నావిగేషన్ ఉంటుంది, ఫ్యూయల్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. ఇదే కాకుండా గవర్నమెంట్కి కూడా ఈ ఐఎల్ఎస్ ఇన్స్టాల్ చేసే పని తప్పుతుంది. మనకి ఫ్యూచర్లో ఐఎల్ఎస్ లేకపోయినా కూడా సక్సెస్ఫుల్గా ల్యాండింగ్ చేసే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్, ప్రౌడ్ మూమెంట్ ఏందిరా అంటే, ఈ టెక్నాలజీని ఏ నాసానో ఏ యూరోప్ దేశాలో క్రియేట్ చేయలేదు. మనకందరికీ తెలిసిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిసి తయారు చేశాయి. అది కూడా మొత్తం ఇండిజినస్గానే, అంటే ఏది ఇంపోర్ట్ చేసుకోలేదు, ఏది బయట దేశం సహాయం తీసుకోలేదు, మొత్తం మన ఇండియాలో డెవలప్ చేసిన టెక్నాలజీ అనమాట. సో దీనివల్ల మన ఇస్రో యొక్క వాల్యూ ప్రపంచ దేశాల్లో కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే నాసా యొక్క బడ్జెట్ కొన్ని వేల కోట్లు ఉంటుంది, కానీ మన ఇస్రో బడ్జెట్ కొన్ని వందల కోట్లు. ఆ 100 కోట్లు కూడా చాలాసార్లు డిలేడ్గా వస్తాయన్నమాట. సో ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఎన్ని సక్సెస్ఫుల్ మిషన్స్, మంగళయాన్, చంద్రయాన్ 3, ఆదిత్య L1, ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్స్ ఆల్రెడీ మనకి శాటిలైట్స్ ద్వారా నావిక్ అని చెప్పి మనం వాడుతున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు ఏరోప్లేన్స్ని కూడా సేఫ్గా ల్యాండింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఏ విషయంలో అయినా తక్కువ బడ్జెట్తో ఎక్కువ సక్సెస్ని తీసుకురావడంలో మన ఇస్రో పెట్టింది పేరు అనమాట. సో నా వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.